అప్పులను నియంత్రించడం. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఇలా చేస్తారు. మనలో చాలామంది జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే అప్పులు. చాలామంది మంచి ఆదాయమున్నా కూడా అప్పుల్లోనే ఉంటారు. ఎందుకంటే వారు డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు, కానీ అప్పులను ఎలా నియంత్రించాలో తెలియదు. కానీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు మాత్రం వేరేలా ఆలోచిస్తారు. వాళ్ళు అవసరం లేకుండా అప్పులు తీసుకోరు. తీసుకున్నా కూడా ప్లాన్ చేసి త్వరగా తీర్చేస్తారు. ఈ వీడియోలో అప్పులు ఎందుకు పెరుగుతాయి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఎలా నియంత్రిస్తారు, మీరు కూడా ఎలా అప్పుల నుండి బయటపడవచ్చు అన్నది తెలుసుకుందాం. ఎందుకు అప్పులు పెరుగుతాయి? అప్పులు ఎక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవసరం లేని ఖర్చులు. చాలామంది అవసరం లేకున్నా కొత్త ఫోన్, కొత్త బైక్, బ్రాండెడ్ వస్తువులు కొనడానికి క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తీసుకుంటారు. ఇది చిన్నగా మొదలై తరువాత పెద్ద అప్పుగా మారుతుంది. ప్లాన్ లేకుండా లోన్ తీసుకోవడం. కొంతమంది ఇలా అనుకుంటారు, ఇప్పుడు తీసుకుందాం, తరువాత చూసుకుందాం. కానీ తరువాత ఈఎంఐలు పెరిగిపోతాయి, ఆర్థిక ఒత్తిడి మొదలవుతుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం. డబ్బు ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది, డెట్ ట్రాప్ అంటే ఏమిటి, ఇవి తెలియకపోవడం వల్ల చాలామంది అప్పుల్లో పడిపోతారు. నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఎలా ఆలోచిస్తారు? ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవసరం ఉన్నప్పుడే అప్పు తీసుకుంటారు. వాళ్ళు ఇలా ఆలోచిస్తారు, ఈ లోన్ నిజంగా అవసరమా? దీనివల్ల భవిష్యత్తులో లాభమా? బిజినెస్ కోసం లోన్, ఎడ్యుకేషన్ కోసం లోన్. ఇవి కొన్నిసార్లు మంచి పెట్టుబడిగా మారవచ్చు. ఈఎంఐ ప్లాన్ ముందే చేస్తారు. అప్పు తీసుకునే ముందు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, ఈ ఈఎంఐని నేను సులభంగా చెల్లించగలనా? వారి ఆదాయంలో చిన్న భాగం మాత్రమే ఈఎంఐకి వెడుతుంది. హై ఇంట్రెస్ట్ అప్పులను త్వరగా తీర్చేస్తారు. క్రెడిట్ కార్డ్ లేదా ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు మొదట తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వడ్డీ ఎక్కువైతే అప్పు త్వరగా పెరుగుతుంది. అప్పుల నుండి బయటపడడానికి 5 పవర్ఫుల్ టిప్స్. మీరు కూడా అప్పులను నియంత్రించాలంటే ఈ 5 పద్ధతులు పాటించండి. ఖర్చుల లిస్టు తయారు చేయండి. ప్రతి నెల మీ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో రాసుకోండి. అప్పుడు అవసరం లేని ఖర్చులు కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్ వాడకాన్ని తగ్గించండి. క్రెడిట్ కార్డ్ చాలా సులభంగా అప్పులోకి తీసుకెళ్తుంది. అందుకే వాడితే కూడా జాగ్రత్తగా వాడాలి. చిన్న అప్పులను ముందుగా తీర్చండి. చిన్న అప్పులు పూర్తవుతుంటే మీకు మోటివేషన్ పెరుగుతుంది. దీన్ని డెట్ స్నోబాల్ మెథడ్ అంటారు. ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయండి. అచానక్ ఖర్చులు వస్తే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే కనీసం 3 నుండి 6 నెలల ఖర్చు సేవ్ చేయండి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోండి. పుస్తకాలు చదవండి, వీడియోలు చూడండి, డబ్బు గురించి నేర్చుకోండి. ఎందుకంటే జ్ఞానమున్నవాడు అప్పుల్లో చిక్కుకోడు. గుర్తుంచుకోండి, అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అప్పులో చిక్కుకోవడం మాత్రం ప్రమాదం. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అప్పును ఒక టూల్లా ఉపయోగిస్తారు, ప్రమాదంలా కాదు. మీరు కూడా డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అప్పులను నియంత్రించడం కూడా నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.